ఎవరిని ప్రజెంట్ చేయాలి? బెస్ట్ ఎగ్జాంపుల్గా చర్చిలో మనం చూస్తే యేసుక్రీస్తుని ప్రజెంట్ చేస్తాడు. యేసుక్రీస్తుని పౌలు చాలా క్షుణ్ణంగా ఆయన తెలుసుకున్నాడు. ప్రతి సంఘంలో కొన్ని డిఫరెన్సెస్ లేదా భేదాలు, తేడాలు, లేకపోతే ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఒకరికంటే ఒకరు హెచ్చించుకోవటం, లేదా నాకంటే వాళ్ళు తక్కువ అనేటువంటి భావన, లేకపోతే ఎడ్యుకేషన్ వైజ్గా కానీ, లేకపోతే వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్ కానీ, వాళ్ళకున్నటువంటి విద్యా అర్హతలను బట్టి, లేకపోతే వాళ్ళు జన్మించినటువంటి నేపథ్యాన్ని బట్టి కొంతమంది దే థింక్ దట్ దే ఆర్ ఎ వెరీ హైయెస్ట్ పీపుల్ ఇన్ ద చర్చ్. సంఘంలో మేము చాలా గొప్ప వాళ్ళము అనుకుంటూ ఉంటారు. అక్కడే సమస్య వస్తుంది. అసలు యేసు ప్రభువును నమ్మినటువంటి వ్యక్తికి కులం లేదు. రెండోది ధన సంబంధమైనటువంటి అంటే డబ్బు పరంగా కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి నేపథ్యాన్ని బట్టి వాళ్ళు గర్వించడానికి వీలు లేదు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి అందరూ సమానమే. ఇన్ క్రైస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఇది బైబిల్ యొక్క సత్యం.